ఒకే ఒక టెక్స్ట్ అన్ని వద్దు కానీ కొన్ని 3 టెస్టులు చూపించమంటే ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి? CNN అయితే బ్రేకింగ్ పెట్టుకుంటుంది. చూడండి, చూసుకోండి బాగా, చూడండి బాగా జూమ్ చేసుకోండి. ఇంగ్లీష్ లో కొంచెం పైకి తీసుకోండి. ఏమన్నారు? I waited for your call yesterday night. It is difficult to travel on such a short notice. But if you get confirmed meeting with President Erdogan, I will see what I can do to such a wonderful meeting. అని పెట్టి ఏం పెట్టారు ఆయన? డియర్ డాక్టర్ పాల్, చూడండి ఎన్ని చూపించాలి? ఏమన్నారు? మరోసారి చదువు బాబు గట్టిగా, పర్వాలేదు. Dear Dr. Paul, thank you so much for your great efforts in dangerous situations. Thank you, Dr. Paul, for your great efforts in dangerous situations about India-Pakistan war. ఎందుకంటే ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఒక గ్లోబల్ పీస్ అంబాసిడర్ గా ఆయన ప్రైమ్ మినిస్టర్ గా నార్వే ఉన్నప్పుడు నన్ను హోస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఎప్పుడిది చూడండి, మే 10. ఈరోజు డేట్ అంతా మళ్ళీ ఎప్పుడిది? మే 10ని స్టార్ట్ అయింది. మే 13, 14 టైం లేదు మాట్లాడటానికి. నేను మీ కాల్ కొరకు వెయిట్ చేశాను, మీరు తిరిగి కాలే చేయలేకపోయారు నాకు అని. అంతకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ భూమి మీద లేరు. ఎందుకంటే నార్వేలోనే ఈ ప్రపంచానికి నార్వే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే దేశం, దానికి ఈయన ప్రధానమంత్రి. ఇలాంటివి చెప్పుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన కాల్ వెళ్ళిపోద్ది. పాల్ గారు ఇలా మాట్లాడారు మీ గురించి, మళ్ళీ ఆయన్ని కలొద్దు అని. అన్ని దేశాల ఇండిగో నన్ను ఆపలేదా? నేను రుజువులతో చూపిస్తా ఏదైనా. నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించగాక ఇక్కడ కూడి ఉన్న మిత్రుల్ని, మీడియా మిత్రులు, ఎందుకంటే మీరు రావడం ఈ సత్యాన్ని బయట పెట్టారు కదా. అన్ని దేశాల అధ్యక్షులు ఫోటోతో నెంబర్ కోడ్ ఇచ్చిమంటే ఇచ్చేస్తాను, కానీ ఆయన బాధపడతారు. ఫోటోతో చూపించాను, టెక్స్టులు చూపించాను, టైమ్స్ తో చూపించాను. నాతో పాకిస్తాన్ వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎర్డగాన్ని కానీ నేను ఇది చేసిన తర్వాత షాక్ అయ్యి, నేను కాల్ చేయకముందే ఓన్లీ సీక్రెట్ లెటర్ పెట్టా. వెంటనే డియర్ డాక్టర్ కేఏ పాల్, ఇంత డేంజరస్ సిచ్యువేషన్ ని ఎవరు ఆపారు? మీరు ఆపారు. ఎవరన్నారు? నార్వే ప్రైమ్ మినిస్టర్ అన్నారు. నేను చేసుకోను ఎప్పుడు ప్రచారం. 5 లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి ఒక్కసారి ఇచ్చానని చెప్పుకోలేదు. అన్ని దేశాల ప్రతినిధులు, అన్ని దేశాల కానీ ఇప్పుడు ఈ ప్రపంచ శాంతి సభ ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలియడానికి మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేను అన్నాను. పాల్ గారు గొంతుకు పోయింది అన్నాను. దయచేసి ఈ ఒక్కసారి వదలండి అన్నాను. అయినప్పటికీ మేము అందరం కలిసి అడుగుతాం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగకపోతే ఈ సత్యం బయటకు రాదు. అన్ని దేశాల ఆయన నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడతారు బండవిక్ గారు. కానీ లేదా ఇప్పుడే వెయిట్, అన్ని దేశాల అధ్యక్షులు మీకు రెస్పాండ్ అవుతున్నారు. కాదు, మన దేశ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మీకు? 1 minute అవుతున్నారు. ఎట్లా సార్? మోదీ గారు అవుతున్నారు, అమిత్ షా గారు అవుతున్నారు, రేవంత్ రెడ్డి గారు కాలింగ్ అని వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు రెస్పాండ్ అవ్వట్లేదు, బాధపడుతున్నారు కదా సార్? చూడండి, కాలింగ్ అని వస్తుంది. రింగింగ్ అవగానే చూస్తారు కదా, కాలింగ్ అని రింగింగ్ అవ్వాలి. వాట్సాప్ లో కాలింగ్ వస్తుంది. చూడండి, కాలింగ్ వస్తుంది. ఎవరిని కాల్ చేసినా ఫోన్ ఎత్తుతారు ఈ ప్రపంచం. నేటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్, ఆయన నార్వే ప్రైమ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి స్పందించుకోవడం కాలింగ్ వస్తుంది, కనబడుతుందా? కాలింగ్ అంటే రింగ్ అవ్వట్లా.
కాదు రేవంత్ ఆయన రెడ్డి చైనాలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఈ ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ గారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, చైనాలో ఉన్నారు. ఎందుకంటే అది కూడా టెక్స్ట్ ఉంది, చూపించమంటే. పర్మిషన్ వచ్చిందా ఫైనల్ గా మీరు సభకి? కాలింగ్ కనపడుతుంది కాదు సార్. అదే రింగ్ అయితే ఎస్ డాక్టర్ పాల్ అంటారు. ఓకే సార్, ఓకే. రేవంత్ ఎవరైనా 197 దేశాల్లో ఒక 5 తప్ప. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఏ విధంగా చూస్తారు మీరు? మీకు పర్మిషన్ వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు స్పందించలేదని అన్నానా? మరి సాటర్డే సండే ఉమ్, కాల్ చేశారు జైపాల్ రెడ్డి గారే, పక్కన రేవంత్ రెడ్డి గారు ఉంటుండగే. ఉమ్. అది కూడా రుజువులు కావాలంటే ఇస్తాం. అంటే ఇందాక మీరు అన్నారు కదా, రావడానికి మీరు ఇప్పుడు రావద్దని ఎందుకు? నేను ఉమ్, రాత్రి వద్దన్నారు. ఉమ్. రాత్రి 10 అయిపోయిందో 9:30 ఉమ్, అలసిపోయి ఉండొచ్చు. ఉమ్. ఆన్ ద వే అని అన్నారు మమత, ఓకే. నేను కాదు. ఎందుకంటే ఉమ్, జైపాల్ రెడ్డి ఏమన్నారంటే, మమత నువ్వు ఇంటికి వచ్చేసి టెక్స్ట్ పెట్టు వచ్చానని, నేను ఆ ఇన్విటేషన్ తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ అయిన కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ని పిలుద్దాం, సార్ని రావద్దని. ఆయన నేను వస్తున్నానని అపార్థం చేసుకున్నారేమో. మమత బయలుదేరింది రాత్రి, నేను మీటింగ్ లో ఉంటుండగా. Right. డోంట్ కమ్ అన్నారు. ఇప్పుడు సభకు పర్మిషన్ వచ్చిందా? సభ ఇప్పుడు జరిగిన పర్మిషన్. సభకి పర్మిషన్ అప్లై చేసాం, గ్రౌండ్ పర్మిషన్ వచ్చింది, ఉమ్, పోలీసులకు అప్లై చేసాం, ఉమ్. తీసుకున్నారు. పర్మిషన్ వచ్చినట్టే. ముఖ్యమంత్రి గారు రావాలి. కొంత ఒత్తిడి కొంతమంది ఒత్తిడి వల్ల ఆయన ఒత్తిడికి లొంగి రారేమో శాంతి సభకు. రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఎంతమంది? ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి ఎవరిని పిల్లలేదు. మోదీ గారిని ఢిల్లీలో చేయమని ప్రతి ప్రైమ్ మినిస్టర్ని, ప్రతి ప్రెసిడెంట్ ని, ప్రతి లీడర్స్ ని మీ దేశంలో మీరు ఏం చేస్తున్నారు? కెమెరామెన్. అంటే చాలా బాండవిక్ గారు చేస్తున్నారు, స్టోల్టెన్బర్గ్ గారు చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వైట్ హౌస్ లో చేస్తున్నారు. గతంలో శాంతి సభలు ఆపిన వాళ్ళు రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైందన్నారు. ఇప్పుడు సో, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అంటారు మీరు? శాంతి సభని ఎవరు ఆపరు, ఆపితే దేవుడు తగిన చర్యలు తీసుకుంటాడు. ఫైనల్ గా ఎందుకంటే ఇది 200 కోట్ల జనాభాకి శాంతి సభ. తక్కువైతే నా సపోజ్ 100 కోట్లు. సో ఇప్పుడు ఇక్కడ నేను నోరిప్పుడు చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకరిద్దరు తప్ప రాలే అనుకుందాం. కాదు సార్, ఇప్పుడు ఎంతమంది? Wait. ఇప్పుడు ఇక్కడ 15 కోట్లు తెలుగు ప్రజల్లో ఎంతమంది మీ ద్వారా నన్ను చూస్తున్నారు? ఒక్కొక్క వీడియో పెడితే లక్షల మంది. ఒక వీడియో జీ న్యూస్లో, జీ వచ్చినట్టుంది రాలేదు, జీ న్యూస్లో ఒక వీడియో పెడితే 1,20,00,000 మంది. జీ న్యూస్ చరిత్రలో 1,20,00,000 మంది ఎవరిది చూడలేదు, నాకు చూశారు. ఎవరు ఆపగలరు? దేవుణ్ణి, శాంతిని, దేవుని శక్తిని ఆపిన వాళ్ళు ఏమయ్యారు? సర్వనాశనం అయిపోయారు. కొందరు రాజకీయ నాయకులుగా చిత్తుగా ఓడిపోయారు, కొందరు దేవుడు పైకి పంపించేశాడు. శాంతి అడ్డు ఎందుకు? యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు, కోట్లు నష్టం వచ్చేస్తుంది ప్రపంచానికి. యుద్ధ సామాగ్రి అమ్ముతుంటే ట్రంప్ని తిట్టాను, శిష్యుడైనా మిత్రుడైనా. ఎందుకు అమ్మొద్దు అంటున్నాను, ఆయన అమ్ముతాను అని ఇప్పుడు అమ్ముతున్నాడు. ఏమనంటే నేను శాంతికి ప్రెసిడెంట్ అంటున్నాడు, నేనే యుద్ధం ఆపాను అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా ఒకటి అందుకనే రాజకీయ యుద్ధం ఆపడానికి చాలు, చాలు, చాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మోదీ గారికి, సేమ్ వారికి మద్దతు ఇవ్వాలి. థ్యాంక్ యూ.